హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. ఈరోజు ఏంటో తెలుసా అండి? ఈరోజు చాలా స్పెషల్ డే. ఎంత స్పెషల్ అంటే అసలు మనం మర్చిపోలేని రోజు అనమాట. ఎందుకంటే మనందరికీ కూడా ఒక మార్గదర్శి ఆ మార్గాన్ని ఉపదేశించిన రోజు. మన జీవితం ఎట్లా ఉండాలి, ఎలా గడపాలి, ఎలా ఉంటే మంచిగా ఉంటుంది, ధర్మం ఏమిటి, న్యాయం ఏంటి, సత్యం ఏంటి. ధర్మం, సత్యం ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉంటుంది. ధర్మం కాలరీతిని బట్టి మారుతూ ఉంటుంది. ఈ కాలానికి ఇదే ధర్మం అని అలాంటిది ఉపదేశించిన శ్రీకృష్ణుడు మనకి ఒక మహాభాగ్యాన్ని మనకి అందించారు. అదే భగవద్గీత. భగవద్గీత అంటే ఏంటి? భగవంతుడు గీసిన గీత అనమాట. మరి లక్ష్మణుడు గీసిన గీత దాటితేనే సీతమ్మ వారికి అన్ని కష్టాలు వచ్చాయి. మరి అలాంటిది భగవంతుడు గీసిన గీత దాటితే మనకి తాత్కాలిక ఆనందం వచ్చినప్పటికీ ఆ సమయానికి తర్వాత ఎన్నో అనర్థాలు జరుగుతాయి. మరి ఆ గీతని దాటకూడదు. అందుకని ప్రతి వారు కూడా అసలు ఆ గీత ఏంటి, మనం ఎందుకు దాటకూడదు, అసలు ఆ గీత ఎందుకు గీశారు మనకి అనేది తెలియాలి అంటే భగవద్గీతని చదివి ఉండాలి ఖచ్చితంగా. కొంతమంది చదివేస్తూ ఉంటారు. భగవద్గీత నాకు నోటికి వచ్చేసిందండి, నేను 18 అధ్యాయాలు కూడా చదివేయగలను, చూడకుండా చదివేయగలను, ఎలాగైనా కానీ కరతలామలకం పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, మధ్యలో ఎలాగైనా చెప్పగలను అడగంగానే అనుకుంటారు. అలాంటి వారు కొంతమంది అసలు అర్థాన్ని తెలుసుకోరండి. చదవడం ఒకటే నాకు చాలు అని అనుకుంటారు. అది వస్తే నాకు అంతా తెలిసినట్టే అని. కానీ చాలా తప్పు విషయం కదా. ఏ విషయాన్నైనా సరే మనం అర్థం చేసుకుంటూ చదవాలి. ఆ చదివినప్పుడే దానిలో ఉన్న పరమార్థం ఏంటో మనకి తెలుస్తుంది. మరి ఈ మార్గశిర శుక్ల ఏకాదశి గీతా జయంతి కదా. దీన్ని ఈరోజు ఈ ఏకాదశి ఎంత మంచిదంటే పరమశుద్ధ ఏకాదశి అన్నమాట ఇది. ఈ ఏకాదశి నాడు ఎంతో ఉత్తమోత్తమైన ఏకాదశి కాబట్టి దీన్ని మనము ఈ మార్గశిర శుక్లపక్ష ఏకాదశి నాడు దీన్ని గీతా జయంతిగా పాటిస్తున్నాం. మరి ఎందుకు పాటిస్తున్నాము అంటే, మరి ఈ రోజునే కురుక్షేత్ర సంగ్రామంలో కృష్ణ భగవానుడు ఏం చేశాడు? గీతోపదేశం అర్జునికి చేశారు. మరి ఈ భగవద్గీత మనకి ఒక సాధనం. దేనికి? మోక్షప్రాప్తికి. అందువల్ల గీతా జయంతికి ఎంతో పవిత్రత. మరి మానవునికి మోక్షం సాధించాలి అంటే ఇదివరకు రోజుల్లో అయితే తపస్సు చేసేవాళ్ళు, యజ్ఞాలు చేసేవాళ్ళు ఎన్నో వేల సంవత్సరాలు అలాగా ఉండి వాళ్ళు తపస్సు చేయగలిగారు. కానీ మన ఆయుష్ ఎంత, మన జీవితకాలం ఎంత? అసలు తెల్లవారు లేస్తే మళ్ళీ పొద్దుగోకే వరకు మనం ఉంటామో ఉండమో తెలియదు. ఏ విధంగా మనకి మరణం సంభవిస్తుందో తెలియదు. అందుకని మనము ఏం చేయాలి? మనం సరిగా ఉన్న కొద్ది రోజుల్లోనే మోక్షానికి మార్గం అనేది ఎత్తుక్కోవాలి. మోక్షం ఎన్నో విధాల మనకి తెలియజేశారు. అన్నిటికంటే కూడా సులువైనది మనకి మోక్ష ప్రాప్తికి సాధనం ఈ భగవద్గీత. అందుకే ఈ భగవద్గీతకి అంతటి పవిత్రతని ఆపాదించారు. మరి ధర్మం ఇందాక చెప్పుకున్నాం కదా. ధర్మం అంటే ఎందుకు మారుతుంది? ఆ సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ధర్మం అనేది మారుతుంది. ఆ రోజున శత్రువుతో పోరాడమని, తన ధర్మాన్ని నిర్వర్తించమని భగవంతుడు ఆదేశించాడు అర్జునుడిని. మరి
ఆ పర్వదినాన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటామన్నమాట. అలాగా మనం ఈ గీతని పఠనం చేయడం వల్ల మనకి ఈ జన్మరాహిత్యం కలుగుతుందని కూడా మనకి పెద్దలు తెలియజేశారు. అలాగా అందుకని ఈ గీతాచార్యుడి యొక్క ఈ బోధ మనకి శిరోధార్యం. ఈ గీతా ప్రకారం మానవుడు మహనీయుడు, మహానుభావుడు, అమరుడు, అనంత శక్తి కలవాడు, ఇంకా ఒక భాండారంలాగా తయారవుతాడన్నమాట. అయితే పూర్తిగా అర్థాన్ని తెలుసుకొని ఆ అర్థాన్ని తెలుసుకున్నంత అర్థవంతంగా జీవితాన్ని గడిపినవాడు ఖచ్చితంగా మోక్షప్రాప్తిని పొందుతాడు. భగవద్గీత మరి ఈ దీని యొక్క ప్రాముఖ్యతని తెలియజేస్తూ ఒకసారి మహాత్మా గాంధీ అన్నారు. ఏమనంటే, నా ఆలోచన ద్వారా నేను ఏదైనా సమస్యని పరిష్కరించుకోలేకపోతే నాకు మార్గం కోసం ఈ గీతనే ఆశ్రయిస్తాను అని అన్నారు. అంటే ఏంటి? ప్రతి దానికి కూడా దానిలో సమాధానం ఉంది. మన ప్రతి సమస్యకి కూడా సమాధానం ఉంది. సమస్యలు వచ్చి కృంగిపోయినప్పుడు ఉంది, సంతోషంలోనూ ఉంది. దేనికైనా మనకి గీతలో దొరుకుతుంది మనకి తరుణోపాయం. అది మనసు పెట్టి చదివి మొత్తం అర్థం చేసుకునే వారికి ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎలా చదివాము అనేది కాకుండా కరెక్ట్గా చదవండి, మన అందరికీ కూడా మనకి ఈ విషయం అర్థమవుతుంది. మరి దీనివల్ల చూస్తే మనకి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అంటే అర్థం ఏంటి? దానికి కర్మని ఆచరించు, కానీ దాని ఫలితాన్ని గురించి మాత్రం నువ్వు ఆలోచించవద్దు అని శ్రీకృష్ణుడు తెలియజేశాడు. మరి చక్కగా ఈ రోజున శ్రీకృష్ణుని పూజించి ఆ గీతని పఠించి మనము ఆ పరమార్థాన్ని తెలుసుకుంటూ మన జీవితాన్ని మోక్ష మార్గం వైపు నడుచుకుంటూ మన ప్రయాణం అంటే జీవన ప్రయాణం సాగిద్దామండి. మరి చక్కగా ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో విషయం మరి పూజ చేయాలి అంటే ఫస్ట్ దానికి ఒక పెద్ద ఆర్భాటం చేస్తారు చాలామంది. నేను ఇన్ని బుట్టల పూలు చేశాను, ఇన్ని రకాల నైవేద్యాలు పెట్టాను, ఇవన్నీ చేయడానికి నాకు చాలా సమయం తీసుకుంది, 4 గంటలు ప్రసాదం చేయడానికే సరిపోయింది అని చెప్తుంటారు చాలా గొప్పగా. కానీ తెలుసుకోలేరు పిచ్చివారు. 4 గంటల సమయం ప్రసాదం తయారు చేయటానికి చేశాను అని గొప్పగా అనుకుంటున్నారు. కానీ జీవితకాలంలో 4 గంటల సమయాన్ని నేను వృధా చేసుకుంటున్నాను భగవంతుడి వైపు నడవడానికి అని తెలుసుకోలేకపోతున్నారు. పూజ అంటే ఏంటి? పత్రం ఫలం తోయం అని అన్నారు కదా. ఒక పూలహారం, ఒక దీపం, ఒక నైవేద్యం, ఇవి ఉంటే చాలు. వీటన్నిటితో పాటు పవిత్రమైన మన మనసుని అర్పించగలిగే మనసు ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. మరి ఆ మూడింటిని పెట్టి ఈ గీతని శ్రీకృష్ణ భగవానుణ్ణి మరి పూజించి చక్కగా ఆయన ఉపదేశించిన గీతను చదివి హారతిస్తే చాలు. అదే అసలు ఈ పూజ యొక్క, ఈ పండుగ యొక్క ఉద్దేశం అన్నమాట. మరి గీతా సిద్ధాంతాలు, ఉపదేశాలు ఆత్మానుభవంలోకి తెచ్చుకొని జీవితాన్ని ఈ ప్రకారం తీర్చిదిద్దుకుంటే మనము నిజంగా భగవద్గీతని అందుకున్న వారమవుతాము, ఆరాధించిన వారమవుతాము, పూజించిన వారమవుతాము. అలాగే భగవద్గీత వలన మనము మన జీవితాన్ని తరింపజేసుకొని ఇంకొకరికి కూడా మనం సలహా ఇవ్వడానికి ముందుకు రాగల ధీశాలం కూడా అవుతామన్నమాట. మరి తెలుసుకుందాం కదా. మరి రేపు మనం ఇంకో విషయంతో మీ ముందుకు వస్తాను. బాయ్. మీ గౌరీ పూర్ణ.